యాక్చువల్గా నాకు తెలిసి 80% పేరెంట్స్కి వీడు చదువుతున్న కాలేజీకి ఒక్కసారి కూడా వెళ్ళి ఉండరు. రూరల్ అయితే మా పేరెంట్స్ అయితే ఎప్పుడు నేను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కసారి కూడా రాలేదు. ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి అంత తెలియదు కదా, అంటే ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏం తెలియదు. వాళ్ళు వెళ్ళరు కూడా అసలు. వాళ్ళ పిల్లల్ని ట్రస్ట్ చేస్తారు. అందులో కూడా 2-3 రకాలు ఉంటాయి. మళ్ళీ సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏ కాలేజ్ తీసుకోవాలి అనే దగ్గర పేరెంట్స్ 1 year ముందు నుంచే రీసెర్చ్ చేస్తున్నారు. 1 year ముందు నుంచి తప్పేమీ కాదు. అయితే ఎంత రీసెర్చ్ చేసినా వాళ్ళ అబ్బాయికి ఏది ఇష్టమో దానికి ఎలాగైనా రీసెర్చ్ చేస్తే బెస్ట్. రెండవది వాళ్ళ అబ్బాయి ఇష్టం కూడా కాదు, ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఏం చేయగలడు. ఇప్పుడు కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే డల్ అంటే దేనిలో డల్? అది అకాడమిక్ లో డల్. అది వాడి ఇష్టంలో డల్ కాదు కదా, వాడికి వేరే ఏదో ఇష్టం ఉంది, దానిలో డల్ అవ్వడాడు. అకాడమిక్స్ లో అంటే ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డల్ అవ్వడం వల్ల ర్యాంక్ తక్కువ వచ్చింది. ఇవి డల్ అవ్వడం వల్ల ర్యాంక్ తక్కువ వచ్చినప్పుడు వాడిని మళ్ళీ తీసుకెళ్లి ఫోర్స్ఫుల్ గా ఒక టాప్ కాలేజ్ లో టాప్ సెక్షన్ లో పెట్టారనుకోండి, ఏమవుతాడు? ఏమీ రాని వాడికి ఐఐటీలో పెడితే ఏమవుతుంది? ఎక్కువ సూసైడ్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్ ప్రెషర్, సోషల్ ప్రెషర్, ఫ్రెండ్స్ తో కంపారిజన్. ఇప్పుడు ఏ సెక్షన్ వాడు, ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మెరిట్లకే కాదు కదా, లోయర్ సెక్షన్స్ లో చదివే వాళ్ళకి కూడా బోడైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, బోడైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు చాలా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్స్ లో ఎక్కువ % నాన్ ఐఐటీన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే పిల్లల్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పేరెంట్ రీసెర్చ్ ఎప్పుడు కూడా మన పిల్లోడి కెపాసిటీ ఏంటో ఫాదర్ కి మదర్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ కెపాసిటీకి ఏది మ్యాచ్ అవుద్దో చూడాలి. అంతేగాని అంటే చాలా మంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నా దగ్గర గైడెన్స్కి వచ్చి కొంతమంది, నా పిల్లోడికి ర్యాంక్ రాలా కానీ నేను డబ్బులు కడతావు. సరే ఎవరు చదువుతాడు వెళ్ళి? డబ్బులు కట్టడం పాయింట్ కాదు కదా. నీకు మెయిన్స్ లో స్కోర్ రాలేదు, పలానా యూనివర్సిటీలో బెస్ట్ యూనివర్సిటీ, అక్కడ నేను 30 లక్షలు కడతా, 40 లక్షలు కడతా, 20 లక్షలు కడతా, ర్యాంక్ ఎందుకు రాలేదన్న దగ్గర 2-3 ఉన్నాయి. విలేజ్ లో ఒక చిన్న కాలేజ్ లో ఇంటర్మీడియట్ చెప్పారు, మెయిన్స్ చెప్పలేదు, వాడికి ర్యాంక్ రాలేదంటే అర్థం ఉంది, నువ్వు ఆల్రెడీ ర్యాంక్ వచ్చే కాలేజీలో చదివించావు, ర్యాంక్ రాలేదు, తప్పేమీ కాదు అది. కాకపోతే వాడికి తగ్గ స్టూడెంట్స్ ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు, వాళ్ళతో పాటు నేర్చుకుంటాడు. అది వదిలిపెట్టేసి మనం ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీడిని టాప్ కాలేజీలో జాయిన్ చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే నా సలహా ఏంటంటే, మన పిల్లలు ఎప్పుడు ఆ పీర్ గ్రూప్ లో ఉంటేనే ప్రెజర్ ఫీల్ అవ్వరు. ఆ పీర్ గ్రూప్ లో పెట్టకుండా వీడి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కి వేరే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న గ్రూప్ లో పెడితే వాడు అన్నసరిగా ప్రెజర్ ఫీల్ అవుతాడు. సో పేరెంట్స్ కాలేజ్ రీసెర్చ్ చేయడం అనేది మంచి విషయం. అది అప్పుడు మంచి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కాకపోతే పేరెంట్స్ కాలేజ్ రీసెర్చ్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది మెయిన్ వాళ్ళ అబ్బాయి స్ట్రెంగ్త్ ఏంటనేది. ఎంత రీసెర్చ్ చేసినా 90% కాలేజెస్ లో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ లేదు అసలు. మరి ఆ మాత్రం దానికి అంత రీసెర్చ్ ఎందుకు? కాకపోతే నాలెడ్జ్ ఇచ్చే కాలేజ్ లో జాయిన్ చేస్తే సరిపోతుంది. ప్లేస్మెంట్, స్కిల్, ర్యాంక్ అనేది తర్వాత విషయాలు. ఫస్ట్ వాడికి ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వగలగాలి. అలాంటి కాలేజ్ వరకు రీసెర్చ్ చేసుకుని వాళ్ళ అబ్బాయి స్ట్రెంగ్త్ బట్టి, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి స్ట్రెంగ్త్ బట్టి చూసుకుంటే సరిపోతుంది.